హలో అండి. నేను మీ శిరీష. బాలు ఈరోజు సింపుల్‌గా సాంబార్ ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేయండి. వెల్లుల్లి, పచ్చిమిర్చి మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసి కలబెట్టండి. సొరకాయ, ములక్కాయ, టమోటో, ఆనియన్ ఒక విజిల్‌కి ఉడికించి పోపులో వేయండి. చింతపండు జ్యూస్‌ని కూడా యాడ్ చేయండి. ఇలా పప్పును ఉడికించి వెనిపి పక్కన పెట్టుకున్న దానిని ఈ చింతపండు జ్యూస్‌లో వేసి ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. మీకు టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కారంని కూడా యాడ్ చేయండి. మనకి వెజిటేబుల్స్ ఒక్క విజిల్ ద్వారానే ఉడికించాం కాబట్టి హాఫే బాయిల్డ్ అవుతుంది. రిమైనింగ్ హాఫ్ ఈ చింతపండు జ్యూస్‌లో బాయిల్డ్ అవుతుంది. సో ఇలా కలబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం ఉడుకుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు కొంచెం బెల్లంని కూడా యాడ్ చేయండి. మీకు నచ్చితే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోండి. ఇలా సాంబారు ఒక పొంగుతో మరుగుతుంది. ఆ టైంలో మీకు సాంబార్ పొడిని కూడా యాడ్ చేయండి. ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, సింపుల్ సాంబార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.